నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పొదరిల్లు పార్ట్ 5తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. దానివల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాబాయ్, మీతో ఒక పనుంది అని అంటాడు శివ్. ఏంటో చెప్పు శివ్, చేస్తాను అని నరసింహ గారు అనగానే, మన ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ ఉంటూనే ఉంటుంది. ప్రతిసారి ఏదో ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడం కంటే మనమే ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకోవడం మంచిదనిపిస్తుంది. ఇప్పుడు మనకున్న ప్రాపర్టీస్లో దేంట్లో అయితే ఒక ఫంక్షన్ హాల్ని ఏర్పాటు చేయొచ్చో ఆలోచించి నాకు 2 రోజుల్లో చెప్పండి. ఈ 2 నెలల్లో దాన్ని ఫంక్షన్ హాల్గా రూపుమార్చేద్దాం. అమ్మ వాళ్ళ షష్ఠి పూర్తితో దాన్ని ఓపెనింగ్ చేద్దాం. నెక్స్ట్ వరుణ్ పెళ్ళి ఉంటుంది అని అంటాడు శివ్. ఇది సూపర్ ఐడియా. నిజమే. ఇక మన ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా అక్కడే చేసుకోవచ్చు. ఏదైనా సర్ప్రైజ్ ఎవరికన్నా చేయాలన్నా ఇంట్లో అయితే తెలిసిపోతుంది అందరికీ. అక్కడైతే ఎవ్వరికీ తెలీదు. హ్యాపీగా చేసుకోవచ్చు అని అంటాడు వరుణ్. అలాగే శివ్, నేను రేపు సాయంత్రం కల్లా నీకు చెప్తాను అని అంటారు నరసింహ గారు. ఆ పనులు కూడా మీరే చూసుకోండి బాబాయ్. ఈ విషయం లాస్ట్ మినిట్ వరకు నాన్నకి అమ్మకి తెలియకూడదు. ఫంక్షన్ హాల్ విషయం కూడా తెలియనివ్వద్దు. ఇక ఫంక్షన్ అంటే వీడు అన్నప్రాసనకి చేస్తున్నామన్నదే ఇంట్లో మాటలు రావాలి. అమ్మ వాళ్ళ షష్ఠి పూర్తి అన్నది మాత్రం వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళకి సర్ప్రైజ్గా ఆ రోజు చెప్పడమే, అది కూడా ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళాక అని అంటాడు శివ్. అలాగే చేద్దాం. ఇప్పుడు అసలు ఏం మాట్లాడొద్దు. అక్క ఎలాగో వీడి అన్నప్రాసన గురించి ఎత్తుతుంది కాబట్టి దానికోసమే ఫంక్షన్ ఏర్పాట్లని అక్క అనుకుంటుంది అని అంటారు రుక్మిణి గారు. ఓకే మరి, ఎలా చేయాలన్నది ప్లానింగ్ తర్వాత ఒకరోజు మాట్లాడుకుందాం అని శివ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్క, పంతులు గారు ముహూర్తం పెట్టగానే నీకు వీడు అన్నప్రాసన ఆ రోజే అని ఎలా గుర్తొచ్చింది అని అమృత అడుగుతుంది. పంతులు గారు ముహూర్తం పెట్టినప్పుడు ఇంకా 2 నెలలు టైం ఉందని అర్థమైంది. ఆ డేట్ అండర్లైన్ చేస్తున్నప్పుడు ఇంకా 2 నెలలంటే బుజ్జిగాడికి 6వ నెల కూడా వచ్చేస్తుంది కదా అన్న ఆలోచన రాగానే డేట్స్ చూశాను. కరెక్ట్గా వీడికి 6వ నెల వచ్చిన 6వ రోజు అత్తయ్య వాళ్ళ షష్ఠి పూర్తి రోజు ఒకే రోజు వచ్చాయి. వెంటనే అదే మీ బావగారికి కూడా చెప్పాను. అయితే 2 ఫంక్షన్స్ కలిసి వస్తాయి మనకి అన్నారు మీ బావగారు. నీకు భలే వచ్చేస్తాయి అక్క ఆలోచనలు. ఆ ఐక్యూ పవర్ అలాంటిదిలే. మాకెక్కడొస్తాయి అలాంటి ఆలోచనలు, మట్టి బుర్రలైతే అని అంటుంది అమృత. నువ్వు కావలసినవి ఆలోచించవు, పనికిరాటి వాటిని ఆలోచించి అందరినీ టెన్షన్ పెడతావు అని ఐషు అనగానే, అక్క, ప్రతిసారి అదే ఎత్తకు ప్లీజ్ అని అంటుంది అలకగా. సర్లే, చాలా టైం అయింది, వెళ్ళి పడుకోండి అని ఐషు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శివ్ చెప్పిన వెంటనే వాళ్ళ ప్రాపర్టీస్లో ఎక్కడ ఫంక్షన్ హాల్ బాగుంటుందన్న చర్చ మొదలు పెడతారు నరసింహ గారు, వంశీ గారు. ఇప్పుడే మొదలు పెట్టారా చర్చ? చాలా టైం అయింది కదా, అక్క పడుకుంటుంది, మీరు మాట్లాడుకోవాలంటే హాల్లో కూర్చోండి అని చెప్పి రుక్మిణి గారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రేపు మాట్లాడదాంలే అన్నయ్య, పడుకోండి మీరు అని చెప్పి వంశీ గారు కూడా లేచి వెళ్ళిపోతారు. పైకి వెళ్ళగానే బాబుని పడుకోబెట్టి తను పడుకుంటూ, నిజంగానే మనకు అస్సలు వీడి విషయమే తట్టలేదు, అక్క ఎంత ఆలోచించింది విష్ అని అంటుంది అమృత. బాబుకు అటువైపు దిండు పెట్టి, వదిన ఆలోచన అలాగే ఉంటుంది అని అమృత పక్కన చేరతాడు అన్వేష్. ఏంటి సార్ ఇటొచ్చారు అని నవ్వుతూ అడుగుతుంది అమృత. కొంచెం టిఫిన్తో కడుపు నింపుకుందామనిలే అని అమృత చుట్టూ చేతులు వేస్తాడు అన్వేష్. కన్నా, ఈ ఫంక్షన్ హాల్ ఐడియా నాకు కూడా చెప్పలేదు నువ్వు అని లోపలికి వస్తూ అడుగుతుంది ఐషు. నాకు కూడా ఇవాళ ఉదయం వచ్చింది ఈ ఐడియా. ఆ ఫంక్షన్కి వర్షిత్ కూడా వచ్చేలా ప్లాన్ చేయకన్నా, ఫ్యామిలీ మెంబర్స్లో అందరూ ఉండాలి కదా, ఫోటో ఫ్రేమ్లో ఏ ఒక్కరూ మిస్ అయినా అందం ఉండదు అని ఐషు పడుకుంటూ అంటుంది. వాడు లేకుండా ఎలా? వాడే కాదు, మీ బ్రో కూడా వస్తాడు. ఏడవడు వాడు, చెప్పకపోతే. ఎలాగో సంవత్సరం దాటిపోయింది కదా, వాడు కూడా వచ్చి వెళ్తాడులే అని అంటాడు ఐషు చుట్టూ చేతులు వేస్తూ శివ్. హలో కన్నగారు, చాలా టైం అయింది,
పడుకుంటే బెస్ట్ అని అంటుంది నవ్వుతూ. ఎంత టైమైనా ఇవాళ ఈ గండు తుమ్మెద ఈ తేనె తొట్టిని వదిలే ప్రసక్తే లేదు అని అల్లుకుపోతాడు శివ్. వరుణ్ స్నేహకి ఫోన్ చేసి, హలో మేడం, ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. పవలించడానికి సంసిద్ధమవుతున్నాం. పర్వాలేదు, తమరికి గుర్తు వచ్చాం మేం అని అంటుంది స్నేహ. ఓయ్, ఆఫీస్లో కొంచెం బిజీ షెడ్యూల్, అందుకే టైం అంతా ఆఫీస్లోనే సరిపోతుంది. అందుకే నిన్ను కలవడానికి రావడం అవడం లేదు. అలిగావా అని అంటాడు వరుణ్. అలిగినా ఉపయోగం లేనప్పుడు అలగడం ఎందుకులే, రావడానికి కుదరకపోయినా కనీసం ఫోన్ అయినా చేయొచ్చుగా. 4 రోజులైంది నువ్వు ఫోన్ కూడా చేయక అని అంటుంది స్నేహ. నేను చేయకపోతే నువ్వు చేయొచ్చుగా, నువ్వు ఫోన్ చేస్తే ఎత్తకుండా ఉంటానా అని అంటాడు వరుణ్. తమరెంత బిజీగా ఉన్నారో, ఫోన్లు కూడా చేయలేనంత బిజీ అని నేను కూడా నిన్ను డిస్టర్బ్ చేయకూడదని ఊరుకున్నాను బాబు అని అసలు విషయం తను కూడా అంతే బిజీగా ఉందని చెప్పకుండా అంటుంది. అంతొద్దులేమ్మా, నేను చేయకపోయినా నువ్వు చేస్తావు కానీ చేయలేదు అంటే తమరు కూడా ఫుల్ బిజీగా ఉన్నారని అర్థం. నా దగ్గర నీ కథలు చెప్పకు అని వరుణ్ నవ్వుతూ అంటాడు. బావా, రేపు ఫ్రీయేనా? సాయంత్రం టైంలో వీలైతే ఒకసారి వస్తావా? చాలా మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది అని అంటుంది. నువ్వే ఇక్కడికి రావచ్చు కదా, అందరినీ చూసినట్టుంటుంది. ఇంకో విషయం నీకు చెప్పాలి అని ఇప్పటి వరకు మాట్లాడిన విషయం చెప్తాడు స్నేహకి వరుణ్. అయితే పెద్దత్త మావయ్యకి షష్ఠపూర్తి ధూమ్‌ధామ్‌గా చేయాలి మనం. నేను ఇప్పటి నుంచే అత్తయ్యకి మంచి శారీ డిజైన్ చేయాలి అని అంటుంది స్నేహ. పెద్దమ్మ ఒక్కరికే కదమ్మా, మిగతా వాళ్ళకు కూడా చేయాలి కదా. పెద్ద ఆర్డర్ కొట్టేశావులే పో అని అంటాడు వరుణ్ నవ్వుతూ. నిన్న ఒక ఆర్డర్ వచ్చింది బావా, 15 రోజుల్లో అది ఫినిష్ చేసి ఇవ్వాలి. చాలా పెద్ద ఆర్డర్ ఇదే. ఫస్ట్ టైం అంత పెద్ద ఆర్డర్ నాకు దొరకడం కొంచెం టెన్షన్గా ఉంది అని అంటుంది స్నేహ. నువ్వు చేయగలవురా, ద బెస్ట్ డిజైనర్వి నువ్వు ప్రస్తుతం ఇక్కడ, కాబట్టి ఏం టెన్షన్ పడకుండా కూల్గా చేయి అని అంటాడు వరుణ్. హా, చేయాలి. ఇది ఇన్ టైంలో వాళ్ళకి నచ్చిన విధంగా చేసిస్తే వాళ్ళల్లో ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయంట. వాళ్ళందరికీ మన బొటిక్ సజెస్ట్ చేస్తామని చెప్పారు. నువ్వు ఎలాగైనా ఇన్ టైంలో చేసేస్తావులే, పని రాక్షసివి కదా, నిద్ర కూడా మానుకొని చేస్తావు. అలా మాత్రం చేయకు స్నేహ, టైం ప్రకారం ప్లానింగ్ చేసుకొని వర్క్ ఫినిష్ చేసుకో. లాస్ట్ టైం లాగా హడావుడి పడిపోయి నిద్ర మానుకొని మాత్రం చేసావంటే ఊరుకోను అని వరుణ్ చిరుకోపంగా అంటాడు. హా, అమ్మ కూడా అదే వార్నింగ్ ఇచ్చింది. అత్త అల్లుళ్ళు ఒకే షింక్లో ఉంటారు అని అంటుంది స్నేహ. ఓకే, రేపు వస్తానులే, ఏదో ఒక టైం చూసుకొని. చాలా టైం అయింది కదా, పడుకో ఇంకా. కాసేపు మాట్లాడు బావా, అసలేంటో మనం బిజీలో పడిపోయి కనీసం ఫోన్లో మాట్లాడుకోవడానికి కూడా తీరిక లేకుండా అయిపోయాం. తప్పదు, ఇది మన కెరీర్ బిల్డ్ చేసుకునే టైం. కొంచెం కష్టపడితే సక్సెస్లో పడిపోతాం, తర్వాత కొద్దిగా ఫ్రీ అవ్వచ్చు. కానీ నిరంతరం కష్టపడుతూనే ఉండాలని అన్నయ్యని చూస్తేనే నాకు అర్థమైంది. కాకపోతే దేని టైం దానికి ఇవ్వడం. మన పెళ్ళయ్యాక అన్నయ్యని చూసి నేను నేర్చుకోవాలి అని అంటాడు వరుణ్. పెళ్ళయ్యాక కాదు, ఇప్పుడు నుంచే నేర్చుకో, అప్పుడు పెళ్ళైన దగ్గర నుంచి అమలు చేయొచ్చు అని అంటుంది స్నేహ. చిత్తం మేడం, అలాగే నేర్చుకుంటాను. చాలా టైం అయిందిగా, ఇంక పడుకో, గుడ్ నైట్ అంటాడు వరుణ్. అంతేనా? గారంగా అంటుంది స్నేహ. రాక్షసి, నువ్వంత గారాలు పోకు, రేపు వచ్చాక డైరెక్ట్గా ఇస్తానులే నీకు ఇవ్వాల్సింది. ఇప్పటికిది సరిపెట్టుకో అని ఫోన్లోనే ఒక కిస్ ఇచ్చేసి నవ్వుకుంటూ ఫోన్ కట్ చేస్తాడు వరుణ్. ఉదయాన్నే లేచి వీకెండ్ అవడంతో తల్లి పక్కన కూర్చొని, అమ్మా, నిన్న నేను ఇంటికి వచ్చేటప్పుడు బస్ మిస్ అయిపోతే ఒక అతను ఇక్కడి వరకు కారులో లిఫ్ట్ ఇచ్చాడు అని చెబుతుంది వాసంతి. ఏంటి, కారులో ఎక్కొచ్చావా? అలా ఎలా వచ్చేసావు? తెలియని వాళ్ళ కారులో? ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం, అలా కారు ఎక్కొచ్చా అని కంగారుగా అడుగుతారు సుభద్ర. మా, అతను మంచివాడే. యాక్చువల్లీ నేను రోడ్డు క్రాస్ చేస్తుంటే కంగారులో చూసుకోకుండా అతని కారుకు అడ్డు వచ్చాను. సడన్ బ్రేక్ వేసిన అతను ఏమన్నాడో తెలుసా? ఇంట్లో మీ వాళ్ళు నీకోసం ఎదురు చూస్తారని జ్ఞానం లేదా అని అడిగాడు. ఆ ఒక్క మాట చాలు కదమ్మా అతను మంచోడని చెప్పడానికి. నీకేదైనా అయితే మీ ఇంట్లో వాళ్ళు బాధపడతారన్న అర్థమే కదా అతను అన్న మాటకి.
అందుకే ఇంకేం ఆలోచించకుండా కారెక్కాను. చాలా మంచి అతనమ్మా. నేను టెన్షన్ పడుతుంటే కేవలం నీ గురించి మాత్రమే మాట్లాడారు. ఇంకే విషయాలు నాతో కారులో మాట్లాడలేదు. కనీసం నా పేరేంటి అని కూడా అడగలేదమ్మా. ఇక్కడ దింపుతూ ఒక విజిటింగ్ కార్డు ఇచ్చారు ఒక హాస్పిటల్ది. అక్కడికి మీ అమ్మగారిని తీసుకెళ్ళు. అవసరం అనుకుంటే సర్జరీ ఫ్రీగా కూడా చేస్తారు అని అన్నారు. ఇవాళ ఎలాగూ వీకెండ్. ఆఫీస్ లేదు కదా! ఆ హాస్పిటల్‌కి వెళ్ళొద్దామమ్మా అని అంటుంది వాసంతి. ఏ హాస్పిటల్ అది వాసంతి? అని అడుగుతారు సుభద్ర. వసుంధర హాస్పిటల్ అని ఉందమ్మా. ఈ పేరు ఎవరో చెప్తే విన్నాను వాసంతి అని అంటారు సుభద్ర. ఎవరు చెప్పారమ్మా? అదే గుర్తు రావడం లేదు. ఎవరో చెప్పారు అని 2 నిమిషాలు ఆలోచించగానే గుర్తొస్తుంది సుభద్రకి. హా, కిరాణా కొట్టు ఆంటీ కూడా అన్నారు. ఆ హాస్పిటల్లో డబ్బు లేని వాళ్ళకి ఉచితంగా కూడా వైద్యం చేస్తారు. ఒకసారి వెళ్ళొచ్చు కదా అని. అంత పెద్ద హాస్పిటల్లో ఉచితంగా ఎందుకు చేస్తారులే అని నేను నీతో అనలేదు అని అంటుంది సుభద్ర. వెళ్దామమ్మా ఒకసారి. అది మన ఇంటికి చాలా దూరం కదరా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మరి ఏ బస్సులున్నాయో. ఆటో అంటే చాలా అయిపోతుంది కదా. హా, తెలుసులే. వెళ్దాం. నువ్వు రెడీ అవ్వు ముందు. నేను ఈలోపు టిఫిన్ పెట్టుకొస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది. వాసంతి వాళ్ళు హైదరాబాద్ వచ్చి సంవత్సరమే అవుతుంది. అంతకుముందు వాళ్ళు గుంటూరు జిల్లాలోని తక్కెళ్ళపాడు అనే ఊరిలో ఉండేవాళ్ళు. వాసంతి తండ్రి వ్యవసాయం చేసేవాళ్ళు. సొంతంగా 1 ఎకరం పొలం ఉంటే దానితో పాటు వేరే పొలం కూడా కౌలుకి తీసుకొని చేసేవాళ్ళు. పెద్దగా ఆదాయం లేకపోయినా తిండికి లోటు లేదు. 3 గదులు సొంత ఇల్లు ఉండడంతో కాలం సాఫీగానే సాగించారు. వాసంతికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. వాసంతి అన్నయ్య చదువు అబ్బక 15 ఏళ్ల నుంచి చెడు వ్యసనాలకు లోనై అడ్డమైన తిరుగుళ్ళు తిరిగేవాడు. వాసంతి డిగ్రీ చదువుతున్న 2వ సంవత్సరంలో ఆమె తండ్రి అనారోగ్యంతో మరణిస్తారు. అప్పటికే అన్న విచ్చలవిడితనంతో చేసిన అప్పులు వాసంతి వాళ్ళమ్మ నెత్తి మీదకి వచ్చి పడతాయి. ఒక పక్క భర్త చనిపోయి బాధలో ఉన్న ఆవిడికి, ఇంకో పక్క కొడుకు చేస్తున్న పనులకి ఆవేదన ఎక్కువైపోతుంది. ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్న పొలం అమ్మేసి సగం డబ్బులు అతను చేసిన అప్పులకి కట్టేస్తారు. మిగిలిన డబ్బులతో 1 సంవత్సరం వాసంతి డిగ్రీ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. డిగ్రీ ఒక్కటే చదివితే ఈ రోజుల్లో ఉద్యోగాలు కష్టమని అర్థమైన వాసంతికి ఉన్న డబ్బుల్లో కొద్దిగా ఖర్చు పెట్టి కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటుంది. సుభద్ర గారు కూడా ఖాళీగా ఉండకుండా పొలంలో నాట్లు వేయడానికి, పంట కోతకు వచ్చినప్పుడు కూలీ పనికి వెళ్ళేవాళ్ళు. వీళ్ళిలా కష్టపడుతుంటే వాసంతి అన్న మాత్రం డబ్బుల కోసం తల్లిని వేధిస్తూ ఉండేవాడు. వాసంతి కోర్సులు నేర్చుకుంటున్నప్పుడు ఇప్పుడున్న కంపెనీలో ఇంటర్వ్యూలు అవుతున్నాయని తెలిసి ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంది. సెలెక్ట్ అయిపోయి హైదరాబాద్లో జాబ్ అని చెప్పగానే హైదరాబాద్ బయలుదేరడానికి సిద్ధమవుతుంది వాసంతి. అప్పటికే సుభద్ర కొడుకు మళ్ళీ అప్పులు చేయడంతో వాళ్ళందరూ ఇంటి మీదకి రావడం మళ్ళీ మొదలు పెడతారు. ఉన్న ఊర్లో వాళ్ళు ఉంటుంది చిన్నదైనా సొంత ఇల్లు అవడంతో తను అక్కడే ఉంటానని నువ్వు వెళ్ళు ఉద్యోగానికని సుభద్ర గారు చెప్పడంతో ముందు తను కూడా అక్కడికి వెళ్ళి పరిస్థితులు చూసి అప్పుడు తల్లిని తీసుకెళ్ళొచ్చని జాబ్లో జాయిన్ అవ్వడానికి హైదరాబాద్ వస్తుంది. 3 నెలలు మామూలుగానే జరిగిపోతాయి. ఒకరోజు ఆఫీస్లో ఉన్న వాసంతికి సుభద్ర గారు పడిపోయారు, హాస్పిటల్లో ఉన్నారు అన్న ఫోన్ వస్తుంది. వెంటనే బయలుదేరి ఊరు వస్తుంది వాసంతి. డాక్టర్లు చెప్పింది విన్న వాసంతికి భయం మొదలైపోతుంది. హార్ట్లో ప్రాబ్లం ఉందని, బ్లడ్ సరఫరా చేసే వాల్వ్స్ మూసుకుపోతున్నాయని, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సర్జరీ చేయాలని చెప్పడంతో ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతుంది. డాక్టర్ చెప్పింది విన్న వాసంతి అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని ఆలోచన మొదలవుతుంది. తల్లిని ఇంటికి తీసుకువచ్చిన వాసంతి 2 రోజులుండి తల్లికి జాగ్రత్తలు చెప్పి మళ్ళీ హైదరాబాదు వచ్చేస్తుంది. అప్పటికే అన్న చేస్తున్న ఘనకార్యాలు తెలియడంతో అమ్మను అక్కడి నుంచి తీసుకొచ్చేయాలన్న ఆలోచనతో హైదరాబాదు వస్తుంది. వర్క్ చేస్తున్న ఇల్లు వెతకడం మొదలు పెడుతుంది వాసంతి. వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టుగా వాళ్ళ ఆఫీస్కి కొంచెం దూరమైనా పర్వాలేదని కొద్దిగా లోపలికి ఇల్లు వెతుక్కుంటుంది. ఒక చిన్న హాల్, చిన్న బెడ్రూమ్, కిచెన్ ఉన్న ఇల్లు
6,000 అద్దెకి దొరకడంతో అద్దె 6,000. ట్రాన్స్‌పోర్ట్ బస్సుకి వస్తే రూ. 1,000తో అయిపోతుంది నెలకి. కాబట్టి అడ్జస్ట్ అవ్వచ్చు అనుకుని ఆ ఇల్లు ఓకే చేసేస్తుంది వాసంతి. వెంటనే ఆఫీస్‌లో లీవ్ పెట్టుకొని తల్లిని తీసుకురావడానికి ఊరు వెళ్తుంది. ముందు సుభద్ర గారు రానని అంటారు. ఇక్కడుండి మాత్రం నువ్వు చేయగలిగిందేముంది? వాడు మారడు. ప్రతిసారి వాడు అప్పులు చేసి ఇంటి మీద పడుతుంటే మనం ఎక్కడి నుంచి తెచ్చిస్తాము? పైగా నీకు ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలి కదా! నాకున్నది నువ్వే అమ్మా. నీకు కూడా ఏదైనా అయితే నేను ఒక్కదాన్ని ఎలా ఉంటాను? అర్థం చేసుకో అని తల్లికి నచ్చచెబుతుంది వాసంతి. కొడుకుకి తెలిస్తే హైదరాబాద్ వచ్చి కూతురు మీద పడి భారమవుతాడని, ఎలాగో ఇది సొంతిల్లే కాబట్టి ఇంట్లో పడి చేస్తాడు. డబ్బు దొరకకపోతే కడుపు కాలైనా కొంచెం మారతాడేమో అని కొడుకుకి తెలియకుండా వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతారు సుభద్ర. ఎలాగో 2 రోజులు ఇంటికి రాడు కాబట్టి అప్పటికప్పుడే అవసరమైన సామాన్లు సర్దుకొని వాటిని ట్రాన్స్‌పోర్ట్‌కి వేయిస్తుంది వాసంతి. పొలం అమ్మినప్పుడు ఉన్న కొద్ది డబ్బులు బ్యాంకులో వేయడంతో అవి ఈ టైంలో వాళ్ళకి ఉపయోగపడతాయి. మిగిలిన కొద్ది డబ్బులు తీసుకొని తల్లిని తీసుకొని హైదరాబాదు బయలుదేరుతుంది వాసంతి. ఇక్కడికి రాగానే ముందు స్నేహితుల సలహా మేరకు ఉస్మానియా హాస్పిటల్లో తల్లిని చూపిస్తుంది. అక్కడ కనీసం సరిగా రెస్పాండ్ లేకపోవడంతో ఇక ప్రైవేట్ హాస్పిటల్ని సంప్రదించడం తప్పలేదు వాసంతికి. ప్రస్తుతం మందులతో మేనేజ్ చేసిన సర్జరీ మాత్రం తొందరగా చేయించుకోవడమే ఉత్తమం అని చెప్పడంతో డబ్బుల కోసం ప్రయత్నాలు మొదలు పెడుతుంది వాసంతి. ఐటీ పడిపోయి ప్రాజెక్టులు రాక కంపెనీలో ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అన్న పరిస్థితికి వస్తే ఇక లోన్ ఏమిస్తారు కంపెనీ వాళ్ళు? అదే పరిస్థితి ఎదురైంది వాసంతికి. తను చేస్తున్న కంపెనీలో ప్రస్తుతం ఉద్యోగానికైతే డోకా లేదు కానీ శాలరీలే కష్టంగా ఇస్తున్నారు. కంపెనీ వాళ్ళు ఉన్న 1, 2 ప్రాజెక్టులు చేయడానికి స్టాఫ్ కావాలి కాబట్టి ఉంచారు. అదే టైంలో వసుంధర ఇండస్ట్రీస్లో వేకెన్సీస్ నోటిఫికేషన్ రావడంతో దానికి అప్లై చేస్తుంది. అప్పటికే ఆ కంపెనీల గురించి తెలుసుకున్న వాసంతి అందులో జాబ్ వస్తే తల్లికి వెంటనే ఆపరేషన్ చేయించాలని అనుకుంటుంది. కిచెన్లో ప్లేట్లలో టిఫిన్ పెడుతున్న వాసంతికి తను అప్లై చేసింది వసుంధర ఇండస్ట్రీస్కి అని గుర్తు రాగానే, నేను అప్లై చేసింది వసుంధర ఇండస్ట్రీస్కి కదా, ఈ హాస్పిటల్ పేరు కూడా వసుంధర హాస్పిటల్ అంటే వాళ్ళదే ఇదా? రెండు ఒకళ్ళవేనా? వేరు వేరు వాళ్ళవా? ఆ కార్డు ఇచ్చిన అతను దానికి సంబంధించిన వాళ్ళేనా అని ఆలోచిస్తూనే టిఫిన్ తీసుకొచ్చి వాళ్ళమ్మ చేతికి ఒక ప్లేట్ ఇచ్చి తను కూర్చొని అదే ఆలోచిస్తూ తింటుంది. వాసంతి కాసేపు ఆలోచించి ఒకవేళ అందులో ఎంప్లాయ్ ఏమో అనుకుంటుంది. కథ కొనసాగుతుంది. మరి ఈ వాసంతి కథ ఎందుకు చెప్పానో మీకు ముందు ముందు తెలుస్తుంది. ఈవిడ వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా, లేకపోతే ఈవిడే ఏదైనా ఇబ్బందికి గురవుతుందా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.